హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య హోమ్. నేను ఈరోజు చేయబోయేవి స్నాక్స్ జంతికలు. దీనికి కావలసినవి 3 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, 1 కప్పు పుట్నాల పప్పు పిండి, 1.5 స్పూన్ వాము, 3 స్పూన్స్ తెల్ల నువ్వులు. దీనికి పాలకూర మురుకులు చేస్తున్నానండి. దీనికి 1 కట్ట పాలకూర, 4 పచ్చిమిర్చి. ఈ పాలకూర పచ్చిమిర్చి 2 కలిపి మిక్సీ పట్టుకోవాలండి. పేస్ట్లా చేసుకోవాలి, వాటర్ కూడా వేసుకోవచ్చు. దీన్ని మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లో మొత్తం కలుపుకోవాలి. బియ్యం పిండి వేసుకుని ఫస్ట్ 3 కప్పుల బియ్యం పిండి, శనగపిండి, పుట్నాల పప్పు పిండి, వాము, కొంచెం చేతిలో వేసుకుని అరచేతిలో నలిపితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి ఇవి. తర్వాత నువ్వులు, 1.5 స్పూన్ సాల్ట్, ఇది మంచిగా కలుపుకునండి. దీంట్లో కొంచెం 3 స్పూన్ల నూనె వేడి చేసి వేసుకోవాలి. ఇది కలిపిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పచ్చిమిర్చి వేసుకుని దీంట్లో కలపాలి. ఈ మురుకులు గ్రీన్ కలర్లో వస్తాయని టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పాలకూర ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకుని తింటే ఇష్టంగా తింటారు. కంపల్సరీ ట్రై చేయండి ఈ స్నాక్స్ని. దీంట్లో ఇంకా వాటర్ పడితే వాటర్ కొంచెం వేడి చేసుకుని వేడి నీళ్ళు పోసుకోవచ్చండి. ఇంకా వాటర్ వేడి చేసి తీసుకోవచ్చా. చిన్న కాడ ముక్కలు ఉంటే తీసేసుకోవాలి. ఇది మరీ గట్టిగా అవసరం లేదని మెత్తగా అవసరం లేదు, మీడియంలో ఉంటే సాఫ్ట్గా పిండి జంతికలు నొక్కినప్పుడు ఈజీగా నొక్కడానికి ఉంటుంది. నా వంటలు నచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఉండలుగా చేసుకుని జంతికలు వేసి దాంట్లో వేసుకోవాలి. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఇది ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి, ఇవి కలర్ చేంజ్ అయిపోతాయి. మీడియం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ బుడగలన్నీ తగ్గే వరకు ఉంచి, ఇలా తగ్గిపోతే ఏగిపోయినట్టే. ఇవి వేగిపోయినండి, తీసేసుకోవడమే.
ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ పిల్లలు ఇష్టంగా తింటారు. పాలకూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఇలా ట్రై చేస్తే కంపల్సరీ తింటారు ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.